ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. శ్రీహర్, ఎట్లా ఏంటి మొన్న ప్రెస్ మీట్లో చెప్పావు లిప్ లాక్ తర్వాత 3 సార్లు బ్రష్ చేపిస్తుంది సిరి అని. మౌత్ వాష్ మౌత్ వాష్ ఏంటి సార్, ఏం నిజమేనా ఇదంతా? నిజంగానే సార్. ఉంటుంది కదా సార్, అంటే ఎంత ఫ్రీడమ్గా వదిలేసినా ఇక్కడ చిన్న ఆ పొసిటివ్ ఫీల్ ఉంటుంది కదా సార్ అమ్మాయికి, అంతే. ఇంకేముంటాయి దీంట్లో? ఇంటిమేట్ సీన్స్ ఏమైనా ఉంటాయా నీకు? ఇంటిమేట్ సీన్స్ అంటే చూడాలి సినిమాలు, అంటే మరీ అంత ఎక్కువేం లేవు సార్. మీరు చూసినారు కదా మిగతా. పర్లేదు చెప్పండి సార్. ఏం వై అంటే మరీ అంత ఇంటిమేసీ అయితే లేదు సార్. మరి అంటే కొంచెం లిమిట్స్లోనే ఉంటుంది, ఆ కిస్లో ఒకటే ఉంటాయి అంతే. ఓకే, లేదు ఇన్నోసెంట్ ప్లే బాయ్ అని చెప్తున్నారు. ఇన్నోసెంట్ ప్లే బాయ్ సార్, అది మాత్రం నిజం. అవి అయితే ఉన్నాయి. ఎంతమంది ఉంటాయి సార్? చెప్పండి సార్. ముగ్గురా ఇద్దరా? వద్దులేండి సార్, రివీల్ చేయొద్దు. కవర్ చేస్తాడు ఆయన. లేదు, సిన్సియర్గా అయితే ఒకరితోనే. ఇంకొకరితో ఉంది, అది ఎలా చూపించామనేది కొంచెం డిఫరెంట్గా, అందుకే నేను చెప్పలేకపోతున్నా, రివీల్ చేయలేకపోతున్నా అంతే. చిలక పిల్లక అండ్ హీరోయిన్ ముగ్గురు అనమాట. ముగ్గురు కదా, చిలక పిల్లక జలక జలక సార్ చాలా ఉంది సార్. నేను అందుకనే చెప్తున్నాను, అబద్ధం నమ్మకండి. ఆయన చాలా సటిల్గా తీసుకెళ్ళిపోతున్నారు. మీతో కొంచెం బాగానే ఉండాలి అందుకని. మాది కొంచెం ఓల్డ్ స్కూల్ కానీ తను కొంచెం ఇప్పుడు కంటెంపరీలో ఉండే ఎక్కువ ఆవేశం ముందు ఉండే బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళని పోర్ట్రే చేస్తాడు క్యారెక్టర్. ఎవ్రీ సిచ్యువేషన్ లో ఒక మనిషి ఎలా ప్రశాంతంగా వెళ్ళగలుగుతాడు, హ్యాపీ అంతే. ప్యూర్ క్యారెక్టర్స్ అండి, అట్లా వల్గర్ గా క్రింజ్ ఎలిమెంట్స్ ఏం లేవు, చాలా ప్యూర్ గా ఉంటాయి. శ్రీహాన్ చూడటానికి చాలా కామ్గా ఉంటాడు కదా, ఎట్లా స్క్రీన్ మీద ఎలా ఉంటాడు ఆయన? మరి ఆయన చేసేటప్పుడు చూడాలి, కామ్గానే ఉంటాడు. ఐఎమ్ టెలింగ్ యూ, ఎక్స్ప్లోడింగ్ ఉంటుంది స్క్రీన్ లో. ఒకవేళ మీరు ఆయన్ని చూసారనుకో, ప్రశాంతంగా ఉండే మనిషి ఇప్పుడు ఇలా ఉన్నాడా? ఓకే, కానీ ఆ పెద్ద సముద్రం లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. సో అలా సముద్రం లోపల లోతు అండ్ ఏదో భూకంపం వచ్చినట్టు ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఐఎమ్ టెలింగ్ యూ, ఎక్స్పెరిమెంట్ అనేది కూడా ఒక యాక్టర్ చేయాలి అనుకుంటే వాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటారు. ఇమేజ్ మీద, పర్సనల్ ఒపీనియన్స్ మీద, ప్రజలు ఎలా ఆలోచిస్తుంది ఇది చేసిన తర్వాత, ఇది అన్నిటికీ పక్కన పెట్టేసి హీ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్, నేను దీన్ని తీయగలుగుతాను బయటికి. అండ్ ఇఫ్ హీ కెన్ నాట్ డూ ఇట్ నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రారు, బట్ ఆయన ఆ ఉద్దేశంతోనే వచ్చారు దట్ నేను ఈ రిస్క్ తీసుకోవడానికి రెడీ. అండ్ వెన్ హీ డిడ్ ఇట్, హీ పుల్డ్ ఇట్ ఆఫ్ సూపర్ వెల్. మీరు చెప్తారా, ఒక తెలంగాణ యంగ్ అబ్బాయి, అసలు ఆయన తెలంగాణ భాష కూడా స్లాంగ్ కూడా కాదు, బట్ జస్ట్ ఫర్ క్యారెక్టర్ ఆ రిస్క్ తీసుకొని ఇది చేస్తాను, హ్యాపీగా లెక్కి అబ్బాయి, మా వంశం అది ఇది అంటే ఆ విషయానికి ఆయన తెలంగాణలో ఉండే అబ్బాయిలు ఎలా ఫీల్ అవుతారు, అసలు ఆ ఫీల్లో ఉన్నారు ఆయన మూవీ. ఐ థింక్ హీస్ డన్ జస్టిస్ టు ఇట్. ఈ పర్మిషన్స్ కావాలా సిరివి? మామూలుగా కథ చెప్పినప్పుడు కానీ ఆవిడకి చెప్పాలా, లేకపోతే లేదు సార్ అలా లేదు, అలా చెప్పాల్సి వస్తాయి. జస్ట్ అంటే అడగవసరం లేదు, చెప్పడం ఇంకా మా ఇష్టంగా, మా రెస్పాన్సిబిలిటీగా మేము చెప్పుకుంటాం. తను నాకు చెప్తుంది, నేను తనకు చెప్తాను, కానీ అడగడం ఏం లేదు సార్, చెప్తాం అంతే, ఒకరొకరు చెప్పుకుంటాం. మరి ఇట్లా లిప్ లాక్లు ఇవన్నీ ఉన్నాయంటే ఓకే అందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బందిగా ఓకే అనింది, ఓకే అనింది. టు బి ఫ్రాంక్ అదే సార్, ఇబ్బందిగా ఓపెన్. సినిమా రిలీజ్ అయ్యాక అది అవుట్పుట్ ఏంటో అప్పుడు తెలుస్తుంది, అప్పుడు ఏం జరిగిందో వీళ్ళిద్దరి మధ్య అప్పుడే చెప్పలేము.